अम्मा वेलकम डैडी इन किचन। नमस्ते, कैसे हैं अम्मा? नमस्ते सबको, नमस्ते డాడీ ఇన్ కిచెన్, నమస్తే డాడీ ఇన్ కిచెన్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రవీంద్ర గారు పిలిచి మాకు ఇంత గౌరవంగా మమ్మల్ని పిలిపించి ఇలాంటి వెరైటీగా నాతోనే కాదు ఇంకా చాలా మంది ఆర్టిస్ట్ ని పిలిపించి చాలా వెరైటీగా ఫుడ్ చేసి మీ అందరికీ మాతో చేయించి మీరు కూడా ఇంట్లో చేసి బాగా తిని రుచి చూడాలని ఆశిస్తున్నాను నేను. ఏంటి మనం చేద్దామా? ఏం చేద్దాం అమ్మ? చాయిస్ చూడండి అమ్మ, మటన్ పెట్టినా, చేపలు పెట్టినా, రొయ్యలు పెట్టినా మీ చాయిస్ అమ్మా. సరే అయితే మనము చుక్కాకు మటన్ చేసి కలిపి చేద్దాం, బాగుంటుంది. ఇది ఆంధ్ర డిష్, తెలంగాణ వాళ్ళు కూడా తింటారు. మరి మీ నార్త్ ఇండియన్స్ ఈ రెండు తింటారా కాంబినేషన్? తింటారో లేదో మన వీడియో వాళ్ళ దగ్గర పోతుంది, చూసుకోండి. ఎందుకంటే చాలా మంది ఆంధ్ర తెలంగాణ వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు చుక్కాకు మటన్ అనేది. కానీ మన స్టైల్ మనం చేద్దాం. చుక్కాకు చూపించింది, చుక్కాకు కూర మటన్, చుక్కాకు మటన్. ఫస్ట్ చుక్కాకు కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకోవాలి. చుక్క కూడా పుల్లగా ఉంటుంది కదా? పుల్లగా ఉంటుంది కాబట్టి ఒట్టి చుక్క కాకపోతే మనం గోంగూర కూడా మిక్స్ చేసుకోవచ్చు. చుక్కాకు గోంగూర మటన్ అలా కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ రోజు నేను ఒట్టి చుక్కాకు వేసి మటన్ వేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ చుక్కాకు ఇలా చిన్నగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కోసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మటన్ చేసుకుందాం. మటన్ ఎలా ఉడకబెట్టాలండి? మటన్ వచ్చి కుక్కర్లో ఓకే, కుక్కర్లో కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పక్కన ఉప్ప సాల్ట్ అచ్చా కలిపేశారా? పక్కనే ఉంటే తొందరగా అయిపోతుందని. ఓకే, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, తర్వాత ఇప్పుడు నీళ్లు పోయాలి. బాగా కలిపి పెట్టుకొని కుక్కర్లో నీళ్ళు. ఇప్పుడు నీళ్లు వేయాలి, అంటే ఉడకాలి కదా? ఒక 15 minutes ఉడకాలి. కలిపేస్తే కొంచెం అలా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడే స్మెల్ వస్తుంది. అసలు నాన్ వెజిటేరియన్ లో మంచి వాసన వచ్చేదే జింజర్ గార్లిక్ పేస్ట్. అల్లం వెల్లుల్లి గడ్డ, అల్లం వెల్లుల్లిపాయ, అద్రక్ ప్లస్. ఇది పెడతారా? కొంచెం నీళ్ళు వేద్దాం, ఎందుకంటే కొంచెం మటన్ బాగుంటుంది. కొన్ని విజిల్స్ రావాలమ్మా? విజిల్స్ నేను లెక్క చూడను. మామూలుగా అంటే కొన్ని విజిల్స్ తొందరగా వస్తాయి, కొన్ని విజిల్స్ త్వరగా రావు. అందుకని నేను టైం పెట్టుకుంటాను. ఒక 15 minutes తర్వాత చూస్తాను. అంటే మటన్ కొంచెం లేతగా ఉంటే 15 minutes లో ఉడుకుతుంది. కొంచెం ముదురు రెడ్డిష్ గా కొంచెం ఉందంటే అది 20 minutes పెట్టాలి. ఇప్పుడు మా ఊర్లో కడపలో 20 minutes పెడతాం. కడపనా?